హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివ గౌడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఫేమస్ టెంపుల్ గురించి మీ ముందుకు వచ్చానండి. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీపురం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు స్వర్ణ దేవాలయం. ఇది తిరుమల నుంచి 145 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, మరియు వేలూరు నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో, మరియు చెన్నై నుంచి 145 డిస్టెన్స్లో, చిత్తూరు నుంచి 49 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అనేది ఉంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 100 ఎకరాల విస్తీర్ణము మరియు 15 కిలోల బంగారంతో మరియు 400 మంది శిల్పీకారులచే 6 ఏండ్ల నిర్వీయ శ్రమ ఈ అద్భుతమైన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆలయం. ఇప్పుడు మనము ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, మనం దాని గురించి తెలుసుకుందాం. పదండి. శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ ప్రాంగణం 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం యొక్క ఆకారం శ్రీచక్ర ఆకారంలో ఉండటం ప్రత్యేకత. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవాలంటే క్యూ పద్ధతిని పాటించాల్సిందే. ఇక్కడ ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ ఉండవు. అమ్మవారిని దర్శించేటప్పుడు గంటన్నర సమయం అనేది పడుతుంది, మరియు 7 ద్వారాల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. మరియు ఈ ఆలయం యొక్క గర్భగుడి మొత్తం నీటిలో ఉండటం ప్రత్యేకత. మరియు ఒకవైపు ద్వారం ఓపెన్ చేసి ఉంటుంది. గుడి మొత్తం బంగారు రూపంతో నిర్మించబడి ఉంది, మరియు అమ్మవారి అలంకరణ బంగారం మరియు వజ్రాలతో నిర్మించబడి ఉంది. సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం శ్రీ శక్తి అమ్మ నారాయణ ట్రస్ట్ వారి చేత నిర్మించబడుతుంది. వీరి అసలు పేరు సతీష్ కుమార్. వేలూరులో ఒక విల్లు వ్యాపారి కుమారుడు నందగోపాలుడు కుమారుడు సతీష్ కుమార్. వీరి తల్లి ఒక ఉపాధ్యాయురాలు. చిన్నతనం నుంచి గుళ్ళు గోపురాలు అంటూ తిరిగే సతీష్ కుమార్ అతని 16వ ఏట శక్తి అమ్మవారుగా పేరు మార్చుకొని 1992లో నారాయణ పీఠాన్ని స్థాపించారు. ఆయన ఒకరోజు బస్సులో వెళ్తుండగా శ్రీపురం దగ్గరలో ఆకాశం నుంచి ఒక కాంతి రేఖ కనబడి ఆ కాంతిలో లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిచ్చారట. అప్పటి నుంచి నారాయణ పీఠంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. అమెరికా, కెనడాలో కూడా ఈ పీఠాలు ఉన్నాయి. ఈ స్వర్ణ దేవాలయం విరాళాలు ఎక్కువ శాతం విదేశీ భక్తుల నుంచి వస్తాయి. శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారి గురించి అన్ని విజువల్స్ని మరియు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను కదా. మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మాత్రమే. మీ యొక్క సపోర్ట్తో ఇలాంటి మరిన్ని టెంపుల్స్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను.